ద లార్డ్. దేవుని మహిమ కలుగాక. అందరూ బాగున్నారండి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నారా? రండి దేవుని యొక్క వాగ్దానం కలిసి చదువుకుందాం. ఈరోజు 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7వ వచనం. మీరు దిగులు పడుకుడి, ధైర్యము వహించుడి. ప్రియులారా, ఉదయకాలన నిద్ర లేచిందే కొంచెం దిగులుగా కలవరంతో లేచారా? అయ్యో, ఇంత డబ్బులు వారు మోసం చేశారే, వారు నమ్మిని ఇంత డబ్బులు ఇచ్చానే, వారు అన్యాయం చేశారని దిగులు పడుతున్నారా? దేవుని బిడ్డారా, మీరు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, మీ దగ్గర తీసుకునే డబ్బుల్ని ఇస్తానని చెప్పి ఎగ్గొట్టారో వారిని బట్టి కలవరపడుతున్నారా? భయపడకండి, దేవుడు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు గొప్ప దేవుడు అండి. కనుక ఒకవేళ నీ కుమార్తె వివాహ విషయంలో, ఇదిగో నేను నా కుమార్తెని ఇలాగా అన్యాయంగా తాగుబోతుకి ఇచ్చేసి పెళ్లి చేశానని దిగులు పడుతున్నావా? తల్లిదండ్రులారా, భయపడకండి. ఆ వ్యక్తి కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఒకరోజు మారుస్తాడు, అతను దేవుని మారుస్తాడండి. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇల్లు విషయంలో ఇదిగో కట్టి ప్రారంభించి కొంతమంది ఆ యొక్క స్థలం విషయంలో అడ్డగిచ్చారని, ఇదిగో కొంతగా అన్యాయంగా మీ యొక్క ల్యాండ్ విషయంలో వారు దౌర్జన్యం చేశారని, అయ్యో ఎందుకు ఇక్కడ కొన్నానా, ఎందుకు నన్ను వారు ఇబ్బంది పెడుతున్నారా అని కలవరపడుతున్నారా? ఇది దేవుడు అన్నాడు, భయపడద్దు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నిన్ను ఆయన ముందుకు తీసుకెళ్తారు. ఒకవేళ చదువుల్లో ఎగ్జామ్స్కి సిద్ధపడుతూ దిగులు పడుతున్నారు, అయ్యో నేను చదువుకోలేదు, అయ్యో నేను ఎగ్జామ్లో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను, ఇదిగో ఇంకా నాకు పాస్ కాలని భయపడుతున్న యవ్వన బిడ్డలారా, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఇదిగో చాలామంది తల్లిదండ్రులు మీ పిల్లలు ఎదుగుతున్నారని వాళ్ళని చూసి, అయ్యా నేను వయసులో ఉన్నప్పుడే నా బిడ్డలకి వివాహం చేయలేదని దిగులు పడుతున్నారా? భయపడకండి, అన్నిటికీ తగిన సమయం ఇస్తారు దేవుడు. ఆ సమయంలో దేవుడు నీకు అనుకూలంగా కార్యములు మలుస్తాడు. కనుక విశ్వాసముతో ఉదయకాలన ఆయన సన్నిధిలో ప్రార్థించి ధైర్యం తెచ్చుకొని మీ పనికి పూనుకోండి. దేవుడు మీకు తోడులాగిన ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలన ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వర్తమానం వింటున్న బిడ్డల మీద ఇప్పుడే నీ అభిషేకం దిగునుగాక నా ప్రభా. వారి కలవరముతో బాధతో లేచారు నాయన. దేవా, ఈ వాక్యం చేత వారిని సంతృప్తిపరిచి వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, ఎంతోమంది డబ్బులునైనా ఇచ్చి లక్షల్లో మోసపోయిన వారు ఉన్నారు. ఎవరైతే మోసపరిచారో వారు మీ వశంలో ఉన్నారు, వారితో మాట్లాడి వారికి సహాయం దయచండి. అయ్యా, ఇదిగో స్థలం విషయంలో, ల్యాండ్ విషయంలో ఎక్కడైతే అన్యాయం జరిగిందో వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఉదయకాలన ప్రభా, ఎంతోమంది అమ్మ నాన్న లేని పిల్లలకి, అనాథ పిల్లలకి మీరు తోడునండి, వారి ఆకలిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్న బిడ్డల మీద నీ కనికరం ఉంచండి, నీ గాయపని చేతులను బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.